అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. మ్యాథ్స్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేటువంటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మరొక సెషన్ అనేటువంటిది కంప్లీట్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మీకు ఈజీగా ఒక క్వశ్చన్ చూడగానే దాని అప్రోచ్ అనేటువంటిది ఏ రకంగా ఉంటే మనకు సులభంగా ఆన్సర్ రావడానికి అవకాశం ఉంటుందో అలాంటి టెక్నిక్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోస్ ద్వారా రెగ్యులర్గా అందించడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. కాబట్టి వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ కంటెంట్తో పాటు టెట్ 2 డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్ గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే రావడం అనేటువంటి జరుగుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా మనకు ఇన్ని మూడులు అనేటువంటివి ఉన్నాయి. దాని తర్వాత డివైడెడ్ బై 33 అనేటువంటిది అయితే ఉన్నది. దీన్ని చూస్తేనే చాలామంది అయితే భయపడతారు, ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు. ఖచ్చితంగా అందులో ఉన్నటువంటి టెక్నిక్ అనేటువంటిది, లాజిక్ అనేటువంటిది తెలుసుకుంటే కనుక సులభంగా మనం ఆన్సర్ చేయొచ్చు. అంటే ఇది డైరెక్ట్గా మనం ఈ రకంగా షెవులు వేసుకొని భాగాహారం చేసుకున్నా కూడా వస్తుంది, కానీ టైం అనేటువంటిది కిల్ అవుతుంది, కొంత కన్ఫ్యూజన్ అనేటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి అవేమీ లేకుండా మీకు క్లియర్గా ఒక ట్రిక్ అనేటువంటి చెప్తాను. ఇలాంటి క్వశ్చన్ వస్తే కనుక కళ్ళు మూసుకొని ఆన్సర్ అయితే మీరు పెట్టేస్తారు. ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ ఎన్ని మూడులతోటి భాగించాలి? 33 తోటి, అంటే 2 మూడులతోటి. ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి? ఈ సంఖ్యలో 2 అంకెలు ఉన్నాయి కాబట్టి ఒక 0 పెట్టుకోవాలి. ఎక్కడ 0 పెట్టుకోవాలంటే ఇక్కడ 2 అనేటువంటిది ఈ 2 అంకెలు ఉన్నాయి కదా, 33 ఉంది కదా, ఈ 33 తోటి ఈ దాన్ని భాగించాలి. అన్ని మూడులే ఉంటాయి, ఇక్కడ కూడా మూడులే ఉంటాయి. అందులో మీకు ఇచ్చిన నెక్స్ట్ ఏదైనా సంఖ్య ఇచ్చినా కూడా అట్లనే ఉంటుంది. ఇక్కడ మనకు ఎస్ఎస్సి, దాని తర్వాత ఆర్ఆర్బీలో కనుక చూసుకుంటే ప్యాటర్న్ అనేటువంటి చాలా ఫేమస్. ఇక్కడ 2 అంకెలు ఉన్నాయి కదా, 2గా మీరు డివైడ్ చేయండి. 2గా డివైడ్ చేయండి. డివైడ్ చేసింది కదా, డివైడ్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి? 2 అంకెలతో భాగించాలి. కాబట్టి 2 అంకెలతో భాగించాలి కాబట్టి ఒక 0 పెట్టుకోవాలి. ఇది ఎక్కడ పెట్టుకోవాలంటే ఇక్కడ గీతలు గీసుకున్నాం కదా, పైన పెట్టుకోండి. ఈ రకంగా గీతలు గీసిన చోట, డివైడ్ చేసిన చోట పైన పెట్టుకోండి. 33 ఒకట్ల, 33 ఒకట్ల, 33 ఒకట్ల, 33 ఒకట్ల, 1010101. ఇదే దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఇంకా మీకు క్లియర్గా ఎలాబొరేట్ చేసే ప్రయత్నం అనేటువంటి చేస్తాను. ఇక్కడ 777 అనేటువంటిది ఉంది. ఈ రకంగా మనకి ఇచ్చినప్పుడు 777తో భాగిస్తే వచ్చే ఆన్సర్ ఎంత అని అడుగుతారు. ఇక్కడ చూసుకుంటే మనకు ఈ 3 అంకెలు ఉన్నాయి కాబట్టి 3 డివైడ్ చేయండి. డివైడ్ చేసింది కదా, అయిపోయింది. ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి? 3 అంకెలు ఉన్నాయి. 3 అంకెలు ఉన్నాయి కాబట్టి 2 0 పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ మనం డివైడ్ చేసిన గీత దగ్గర పెట్టుకోండి. 0 0. ఇక్కడ 777 ఒకట్ల, 777 ఒకట్ల, 777 ఒకట్ల, 1000101. ఈ రకంగా మీరు ఫాస్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ 3 ఉన్నాయి అనుకోండి, ఇక్కడ మనము 3గా డివైడ్ చేసుకోవాలి. 2 0 పెట్టుకోవాలి, ఒకటి తక్కువ. అంటే ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 2 0. అదే ఇక్కడ 4 ఉన్నాయి అనుకోండి, ఇక్కడ 4 ఇచ్చినా 10 ఇచ్చినా కూడా ఇప్పుడు మీరు సులభంగా చేయొచ్చు కదా. ఈ రకంగా 4 ఇచ్చుకుంటే వెళ్ళండి అనుకోండి, 4 ఇక్కడ ఇచ్చుకుంటే వెళ్ళండి అనుకోండి. ఈ రకంగా మీరు డివైడ్ చేసిండ్రు. డివైడ్ చేసిన తర్వాత ఇక్కడ 4 ఉన్నది కాబట్టి ఇక్కడ ఎన్ని 0 వస్తాయి? 3 0. డివైడ్ చేసారు కదా, ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఒకట్ల 10001 అనేటువంటిది దీని యొక్క ఆన్సర్ వస్తుంది. క్లియర్గా మీరు ఎంత పెద్ద క్వశ్చన్ అనేటువంటిది ఇచ్చినా కూడా సులభంగా ఆన్సర్ అనేటువంటి చేయొచ్చు. ఇలాంటి టెక్నిక్స్ అనేటువంటి చాలా చెప్పడం జరిగింది గతంలో కనుక చూసుకుంటే. ఖచ్చితంగా ఇక ముందు డిఎస్సికి కూడా చాలామంది అభ్యర్థులు కోరినట్టుగా రెగ్యులర్గా మ్యాథ్స్ క్లాస్ అనేటువంటి మీకు అందించే ప్రయత్నం చేస్తాను. కానీ మీ సపోర్ట్ అనేటువంటిది ఉండాలి. మ్యాథ్స్ అంటేనే పెద్దగా ఎక్కువగా ఎవరు పట్టించుకోరు. మరి ఇది నాకు వచ్చు అనే, లేదంటే మొత్తానికి రాదని వదిలేస్తారో నాకైతే అర్థం కాదు. ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కనుక చూసుకుంటే నాన్ మ్యాథ్స్ అనేటువంటి ఈ భూతాన్ని మీ మైండ్లో నుంచి తీసేసేయండి. ఎందుకంటే మీరు 10th దాకా మీరు మ్యాథ్స్ చదువుకొని అందులో పాస్ అయ్యి వచ్చారు కదా ఇటు దాకా, మళ్ళీ మీరు నాన్ మ్యాథ్స్ ఎట్లా అవుతారు చెప్పండి? ఆ 10th క్లాస్ బిలో స్టేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ మనకి ఇప్పుడు ఇస్తున్నారు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా సులభంగా ఇచ్చే విధంగా మొన్న వచ్చినటువంటి పేపర్ 1కు సంబంధించి అయితే చతుర్వేద ప్రక్రియలు నాకు చక్కగా వచ్చేసి కొన్ని మనకు సూత్రాలు నేర్చుకుంటే చాలండి, ఈజీగా మంచి స్కోర్ అనేటువంటిది 24 క్వశ్చన్లు అనేటువంటి చేసే విధంగా చాలా ఈజీగా రావడం అయితే జరిగింది. అట్లనే క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి వస్తున్నాయి కాబట్టి మ్యాథ్స్ అనేటువంటి విషయంలో మీరు అస్సలు బయటపడకండి. రెగ్యులర్గా ప్రాక్టీస్ అనేటువంటిది ఉండాలి. ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ అనేటువంటి చేసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని చేస్తే కనుక ఖచ్చితంగా మంచి స్కోర్ అనేటువంటిది సాధించడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. ఇక్కడ చూసుకుంటే 8, 2, 0, 3లను ఉపయోగించి ఎన్ని 4 అంకెల సంఖ్యలను ఏర్పరచగలము అన్నారు. ఇక్కడ దీనికి సంబంధించి 0 ఉంటే ఒక తీరంగా ఉంటుంది, 0 లేకపోతే ఒక రకంగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. పునరావృతము ఆమోదించి పునరావృతము లేకుండా ఈ రకంగా కూడా క్వశ్చన్స్ అడుగుతారు. మీరు అవన్నీ పక్కన పెట్టేసేయండి. ప్రజెంట్ ఇప్పుడు మనం ఇచ్చినటువంటి దాన్ని కనుక చూసుకుంటే 8, 2, 0, ఈ 3 అనేటువంటి ఈ 4 అంకెలు ఇచ్చారు.
ఇక్కడ ఎన్పిఆర్ అనేటువంటి ఫార్ములాని యూజ్ చేస్తాం మనము. ఇక్కడ 0 ఉన్నదనుకోండి, నార్మల్గా ఉన్నదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 8, 2, దాని తర్వాత 3, 4 ఈ రకంగా ఇచ్చేసి దీని ద్వారా ఏర్పాటు చేసేటువంటి 3 అంకెల సంఖ్యలు ఎన్ని, 3 అంకెల సంఖ్యలు ఎన్ని అన్నాడు అనుకోండి. మొత్తం ఎన్నివి n అంటే ఇది మొత్తం వీటి సంఖ్య ఎంత 4p. ఎన్ని సంఖ్యలు కావాలి, 3 అంకెల సంఖ్యలు కావాలి కాబట్టి దీన్ని ఆర్, ఎన్పిఆర్ 3 అంకెల సంఖ్యలు కావాలి కాబట్టి 3. ఇక్కడ చూసుకోండి పెద్ద సంఖ్య ఏది ఉన్నది 4. ఇక్కడ ఎంత ఉందండి ఈ నంబరు 3 తగ్గించండి. అంటే 4 తర్వాత వచ్చేది ఏంది అంటే దానికంటే ముందు ఉండేది ఏంది 3, దాని తర్వాత ఉండేది ఏంటి 2. ఇట్లా 3 అంకెలుగా మీరు తగ్గిస్తూ ఈ రకంగా వెళ్ళండి. 4 కంటే ముందు 3, దీనికంటే ముందు 2. ఎన్ని అంకెలు తగ్గించినాము 3 అంకెలు. ఈ రకంగా 4p3 అనేటువంటిది ఉన్నది కదా, 4 మూల 12, 12 24 అనేటువంటి దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. అదే ఎన్ని 4 అంకెల సంఖ్యలు ఏర్పడవచ్చు అంటే మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి ఇక్కడ 4. దాని తర్వాత ఎన్ని 4 అంకెల సంఖ్యలు అన్నాడు కాబట్టి 4. కాబట్టి 4 తగ్గిస్తూ వెళ్ళాలి. ఫస్ట్ పెద్దది ఎంత 4, దాని తర్వాత అంటే దానికంటే ముందు 3, దాని తర్వాత దానికంటే ముందు 2, దానికంటే ముందు 1, 4 ఈ రకంగా మనం తగ్గిస్తూ వెళ్ళినాం కదా. 4 అనేటువంటి నెంబర్ ఇక్కడ ఉన్నది కాబట్టి 4 మూల 12, 12 24 అనేటువంటి దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 0 లేకుండా ఇది నార్మల్ ప్రాసెస్, ఎన్పిఆర్ అనేటువంటి ఫార్ములా వస్తుంది. కానీ ఇక్కడ చూసుకుంటే 0 అనేటువంటిది ఉన్నది. 0 ఉంటే కనుక ఎన్పిఆర్ మైనస్ ఇక్కడ n-1 PR-1 అనేటువంటిది కూడా చేయాలి. ఇక్కడ చూసుకుంటే మొత్తం ఎన్ని ఈ రకంగా ఇచ్చినటువంటి అంకెలు అనేటువంటి ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి కాబట్టి n అనేటువంటిది 4 అనేటువంటిది అవుతుంది. ఎన్ని సంఖ్యలు ఏర్పరచాలన్నట, ఎన్ని అంకెల సంఖ్యలు ఏర్పరచాలన్నట 4 అంకెల సంఖ్యలే అన్నాడు కాబట్టి r అనేటువంటి చోట ఏమొస్తుంది మనకు 4 అనేటువంటిదే వస్తుంది. దాని తర్వాత n-1 చేయాలి అంటే ఇక్కడ 4 నుంచి ఒకటి తీసేస్తే మనకు 3 వస్తుంది. p అనేటువంటిది అట్లనే ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా మనకు తీసేయాలి ఒకటి, 4 మైనస్ 1 ఇక్కడ కూడా 3 అనేటువంటిది వస్తుంది. ఈ రకంగా 0 వచ్చినప్పుడు చేయాలి. ఈ రకమైన ప్రాసెస్ చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. డైరెక్ట్గా చేసిన అనుకోండి 24 ఆన్సర్ వస్తుంది, కానీ 24 కరెక్ట్ ఆన్సర్ కాదు. 0 ఉన్నది కాబట్టి మైనస్ మళ్ళీ n-1 PR-1 అనేటువంటిది చేయాలి. ఇక్కడ ఈ రకంగా మనం చెప్పుకున్నాం కదా, 4 అనేటువంటిది కింద ఉంది, 3 అనేటువంటిది కింద ఉంది. ఇక్కడ పెద్ద సంఖ్య ఎంత ఇక్కడ 4 కాబట్టి ఈ 4ను 4 సార్లు తగ్గించండి. 4 తర్వాత 3, దాని తర్వాత 2, దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ 1, 4 మూల 12, 12 24 అనేటువంటిది వస్తుంది. మైనస్ ఇక్కడ 3 తగ్గిస్తూ వెళ్ళాలి. 3 తర్వాత 2, దాని తర్వాత 1, 3 2 6, 6 1 6. ఇక్కడ 24 మైనస్ 6 అంటే మనకి ఎంత వస్తుంది ఆన్సర్ అనేటువంటిది 18 అనేటువంటిది వస్తుంది. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏమవుతుంది 18 అనేటువంటిది అవుతుంది. ఇంకా క్లియర్గా మాట్లాడుకోవాలంటే ఒక క్వశ్చన్ చూద్దాం, మాన్యువల్గా మనం చూద్దాం. 5, 6, 0, 2, 3 అనేటువంటివి ఎన్ని ఉన్నాయండి ఇక్కడ సంఖ్య మొత్తం అంకెలు ఎన్ని ఇచ్చిండు 5 అనేటువంటిది ఇచ్చిండు. ఇది n వాల్యూ అనేటువంటిది అవుతుంది. దాని తర్వాత ఎన్ని అంకెల సంఖ్యలను ఏర్పాటు చేయబడినాడు అనేటువంటిది ముఖ్యం. ఇక్కడ నేనేమంటున్నా అంటే 4 అంకెల సంఖ్యలు ఇక్కడ ఇది 6 అవుతుంది. 4 అంకెలతో ఏర్పడేటువంటి సంఖ్యలను ఎన్ని ఏర్పాటు చేయవచ్చు ఈ రకంగా ఉన్నటువంటివి. ఫస్ట్ ఏంది మన ఫార్ములా ఎన్పిఆర్ మైనస్ n-1 PR అనేటువంటి R-1 అనేటువంటిది వస్తుంది. ఈ రకంగా ఎన్ని అంటే ఎంత ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి 5, దాని తర్వాత p ఎన్ని అంకెలతోటి ఏర్పడే సంఖ్యలు అన్నాడు 4 అంకెలతోటి కాబట్టి 4. ఇక్కడ ఈ 5 నుంచి -1 చేసేయాలి 4 వస్తుంది. దాని తర్వాత p, దాని తర్వాత ఇక్కడ మనకు ఈ 4 నుంచి -1 చేస్తే ఇక్కడ 3 అనేటువంటిది వస్తుంది. ఈ 5 అనేటువంటిది ఉంది కదా నంబర్ ఇక్కడ రాసుకోండి. దాని తర్వాత 4 ఇక్కడ మనం ఇట్లా కిందికి దించుకుంటూ వెళ్ళాలి. 4, దాని తర్వాత 3, దాని తర్వాత 2 ఎన్ని 4 సరిపోతాయి. ఇక్కడ ఎందుకు 4 అనేటువంటిది ఉన్నది కాబట్టి 5 4 20, 20 3 60, 62 120 అనేటువంటిది వస్తుంది. కాబట్టి మనకు సరిపోలేదు. ఇది కూడా చేయాలి కాబట్టి 4p3 అంటే ఇక్కడ 3 తగ్గిస్తూ వెళ్ళాలి. 4, దాని తర్వాత 3, దాని తర్వాత 2, 4 మూల 12, 12 24, 120 నుంచి 24 అనేటువంటిది తీసేస్తే మనకు 96 అనేటువంటిది దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. ఈ రకంగా చేయండి. ఈ రకంగా చేస్తే మీరు సులభంగా 0 లేకుండా ఇస్తే కనుక ఇంకా సులభంగా మీరు చేయడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక ఈ ప్యాటర్న్లో మనకు రెగ్యులర్గా ప్రశ్న రావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్యాటర్న్ అండి. రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటివి అయితే వస్తున్నాయి. ఒక గడియారంలో చిన్న ముళ్ళు 5 పైన మరియు పెద్ద ముళ్ళు 12 పైన ఉంది. అయితే 2 ముళ్ళ మధ్య అంతర కోణం ఎంత అనేటువంటి అంశాన్ని అయితే అడగడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకు అంతర కోణము బాహ్య కోణం కూడా
అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి క్లియర్గా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయండి. ఇక్కడ గడియారం అనేటువంటిది ఈ రకంగా ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ 12 ఉంటుంది, ఇక్కడ 6 అనేటువంటిది ఉంటుంది, ఇక్కడ 3 అనేటువంటిది ఉంటుంది, ఇక్కడ 9 అనేటువంటిది ఉంటుంది, 1 2 దాని తర్వాత ఇక్కడ మనకు 4 5 అనేటువంటిది ఈ రకంగా ఉంటుంది. ఇవన్నీ మనకు ఇవి సరిపోతాయి, ఇవన్నీ అవసరం లేదు మనకు. ఇక్కడ పెద్ద ముళ్ళు ఈడ ఉంది, దాని తర్వాత చిన్న ముళ్ళు కనుక చూసుకుంటే 5 పైన ఉంది అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది. అంతర కోణం అన్నాడు కాబట్టి ఈ కోణం అనేటువంటిది మనకు కావాలి. ఒకవేళ బాహ్య కోణం అడిగితే ఈ కోణం అనేటువంటిది అవసరం పడుతుంది కాబట్టి క్లియర్గా చూసుకోండి. మొత్తం ఈ వాచ్లో కనుక చూసుకుంటే కోణం ఎంత 360 డిగ్రీలు అనేటువంటిది అయితే ఉంటుంది. ఇందులో భాగంగా అంతర కోణం అనుకున్న తర్వాత ఒకవేళ బాహ్య కోణం అడిగిండా అంతర కోణం అడిగిండా కూడా క్లియర్గా చూసుకోండి. అంతర కోణం అయితే అడిగిండ్రు. ఇక్కడ చూసుకుంటే మనం క్లియర్గా చూడవచ్చు 12 1 2 3 4 5 ఈ రకంగా గంటలండి. ఇవన్నీ కూడా ప్రతి గంటకు కనుక చూసుకుంటే ఈ రకంగా గంటకు మనకు 30 డిగ్రీల వ్యత్యాసం అనేటువంటిది ఉంటుంది ప్రతి గంటకు. ఇక్కడ నుంచి ఇక్కడికి 30 డిగ్రీలు, ఇక్కడ నుంచి ఇక్కడికి 30 డిగ్రీలు. ఎన్ని గంటలు ఉన్నాయండి? 1 2 3 4 5 ఎన్ని గంటలు ఉన్నాయి సార్? 5 గంటలు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ ప్రతి గంటకి ఎన్ని డిగ్రీలు ఉంటుంది? 30 డిగ్రీలు అనేటువంటిది ఉంటుంది. 5 మూల 15 150 డిగ్రీలు అనేటువంటిది ఈ రకంగా మీరు సులభంగా చేయొచ్చు. డైరెక్ట్గా మీరు 30 కలుపుకుంటూ కూడా గంటల్లో ఇస్తే సులభంగా మీరు చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కానీ నిమిషాల్లో ఇచ్చినప్పుడు ఎగ్జాంపుల్గా మనకు 8:20 అనేటువంటిది ఉన్నది. 8 గంటల 20 నిమిషాలకు మనకు ఇక్కడ ఎంత సమయం అనేటువంటిది అవుతుంది అనేటువంటిది ఈ రకంగా కూడా అడగవచ్చు. నిమిషాలు ఇచ్చినప్పుడు మాత్రం ఇదంతా పెట్టుకోకండి, డైరెక్ట్గా చూడడం అయ్యేది మనకు టైం సరిపోదు కాబట్టి ఈజీగా చేయాలంటే మనకు డైరెక్ట్గా 30h మైనస్ 11/2 m అనేటువంటి ఫార్ములా అనేటువంటిది వేసుకోండి. ఈ రకంగా వేసుకున్న తర్వాత ఇక్కడ హెచ్ అంటే గంటలు, 8 గంటలు, 30 × 8 ఈ రకంగా ఇంటులు అయితే చేయకండి, డైరెక్ట్ వేసుకోండి. ఎందుకంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాను నేను. మీరు ఎగ్జామ్లో కనుక చూసుకుంటే క్యాలిక్యులేషన్ పాటప్పుడు ఫాస్ట్ అన్నీ తొందరగా మీరు మైండ్లోనే చేసుకోవాలి. మనకి ఇక్కడ 20 నిమిషాలు ఉన్నది కాబట్టి 20 నిమిషాలు అనేటువంటిది వేసుకుంటారు. 2 1 2 10 దాని తర్వాత 3 24 240 11 10 110 240 నుంచి 110 తీసేస్తే మనకు 130 అనేటువంటి దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది ఈ రకంగా 8 గంటల 20 నిమిషాలకు అనేటువంటిది వస్తుంది. ఈ రకంగా గంటలతో పాటు నిమిషాలు ఇచ్చింది అనుకోండి ఈ ఫార్ములా యూజ్ చేసుకోండి. డైరెక్ట్గా గంటలు ఇచ్చింది అనుకోండి మీకు ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ 3 గంటలకు ఇక్కడ 90 డిగ్రీలు ఉంటుంది. అదేవిధంగా ఈ రకంగా మనకు 9 గంటలకు కూడా 90 డిగ్రీలు అనేటువంటిది ఉంటుంది. ఒక్కోసారి ఇక్కడ 6 అయినప్పుడు ఎంత అడుగుతున్నాడు. ఈ రకంగా మనకు 180 డిగ్రీలు అనేటువంటిది అయితే ఉంటుంది. ఇవి ఒకసారి జనరల్గా ఒకసారి మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సులభంగా ఉంటుంది. రెగ్యులర్గా ప్రశ్న అనేటువంటిది అయితే రావడం అయితే జరుగుతున్నది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే తర్వాత మరొక ఈజీ మరియు ఇంపార్టెంట్ అంశం కనుక చూసుకుంటే -1 యొక్క సంకలన తత్సమాంశము, సంకలన విలోమం మరియు గుణకార తత్సమాంశాలు వరుసగా ఏంటి అనేటువంటివి అయితే అడగడం అయితే జరిగింది. ఇక్కడ -1కి సంబంధించినటువంటి అంశము. ఇక్కడ సంకలన తత్సమాంశము అన్నాడు అనుకోండి అది 0 అవుతుందండి. సంకలన విలోమం అన్నారు అనుకోండి ఖచ్చితంగా అది ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ అనేటువంటిది అవుతుంది. గుణకార తత్సమాంశం ఎప్పుడు కూడా 1 అనేటువంటిది అవుతుంది. ప్రతి సంఖ్యకు కూడా గుణకార తత్సమాంశం ఏమవుతుంది? 1. ప్రతి సంఖ్యకు కూడా మనకు సంకలన తత్సమాంశం అనేటువంటిది ఏమవుతుంది? 0 అవుతుంది. సంకలన విలోమం అంటే గుర్తులు అనేటువంటి మారుతాయి. ఇప్పుడు చూద్దాం. -1కు సంబంధించినటువంటి సంకలన తత్సమాంశం అనేటువంటిది ఏమవుతుంది? 0 అనేటువంటిది అవుతుంది. దాని తర్వాత సంకలన విలోమం అన్నాడు అంటే ఇక్కడ -1 ఉంటే ఇక్కడ +1 అనేటువంటిది రాసుకుంటాం. గుణకార తత్సమాంశం ఎప్పుడు కూడా ప్రతి సంఖ్యకు 1 ఉంటుంది. అదేంటి అంటే ఇక్కడ 1 అనేటువంటిది అవుతుంది. ఇక్కడ ఈ రకంగా మనకు 0 తర్వాత +1 దాని తర్వాత 1 అంటే ఇదే కదా ఆన్సర్. ఇది దీని యొక్క రైట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. అంటే ఇక్కడ సంకలన తత్సమాంశం అంటే ఏంటంటే ఈ సంఖ్యకు దేన్ని కూడితే మళ్ళీ అదే సంఖ్య వస్తుంది 0, అదే సంకలన తత్సమాంశము. దాని తర్వాత గుణకార తత్సమాంశము అంటే ఇక్కడ -1 ఉన్నది కదా, దీన్ని దేనితోటి గుణిస్తే మనకు మళ్ళీ అదే -1 వస్తుంది, అదే మనకు గుణకార తత్సమాంశం అనేటువంటిది అవుతుంది. కాబట్టి ఈ గుణకార తత్సమాంశము, సంకలన తత్సమాంశము, సంకలన విలోమము, గుణకార విలోమం అనేటువంటిది కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 అనేటువంటి దానికి సంబంధించి గుణకార విలోమం ఏంటి అంటే రివర్స్ రాసుకోవాలి, 3/2 అనేటువంటిది రాసుకోవాలి. ఆ రకమైనటువంటి అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని గుణకార విలోమాన్ని వ్యుత్క్రమము అనేటువంటి అంశం పేరుతో కూడా పిలుస్తారు. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇది కూడా మీకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి, క్లియర్గా చూడవచ్చు. 15 నోట్బుక్లు మరియు 12 పెన్నుల ధర, 15 నోట్బుక్లు దాని తర్వాత 12 పెన్నుల ధర కనుక చూసుకుంటే మనకు 504 రూపాయలు.
ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మనకు క్యాల్కులేషన్ పార్ట్ అండి. ఇది కూడా గుణకారాలు, కూడికలు, తీసివేతలు ఈజీక్వల్ టు అటు ఇటు పంపించడం మనకు రావాలి. ఒక పెన్ను ధర ఇచ్చిండు. ఒక పెన్ను ధర ఎంత? ఇక్కడ 12 రూపాయలు అనేటువంటిది ఇచ్చిండు. 15n ప్లస్ 12, ఒక పెన్ను ధర ఎంత మనకి ఇక్కడ? 12 రూపాయలు. కాబట్టి పీ ప్లేస్లో నేను 12 అనేటువంటి సబ్స్టిట్యూట్ చేయవచ్చు. దాని తర్వాత 504 అనేటువంటిది ఉంటుంది. 15n 12 12ల 144 అనేటువంటిది వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 504. దాని తర్వాత 15n ఈ 144 ఇటు పంపించింది అనుకోండి, 504 మైనస్ 144 అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ 4 నుంచి 4 తీసేస్తే 0. దాని తర్వాత 50 నుంచి మనం 14 తీసేస్తే 36 ఈ రకంగా వస్తుంది. ఇక్కడ ఏముంటుందండి? 15n అనేటువంటిది ఉంటుంది. 15 2 30, 15 4 60. అంటే ఇక్కడ ఒక నోట్బుక్ ధర ఎంత? 24 రూపాయలు. కాబట్టి 6 నోట్ బుక్ల ధర ఎంత? 24 ఇంటూ 6 అండి. 6 4 24, 2 క్యారీ ఫార్వర్డ్, 6 2 12. ఈ రకంగా 124, సారీ ఇక్కడ ఇంకో ఈ 2 కూడా ఉన్నది కాబట్టి 144. 6 4 24, 2 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. దాని తర్వాత 6 2 12, ఇక్కడ ఉన్న 2 కలుపుకుంటే 144. డైరెక్ట్గా గుణకారం కూడా ఇట్లా చేస్తేనే మనకు ఫాస్ట్గా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి. తర్వాత ప్రశ్న చూసుకుంటే, ఇచ్చిన దత్తాంశంలో నిర్దిష్ట అంశం ఎన్నిసార్లు వస్తుందో తెలిపే సంఖ్యను ఏమంటారు అంటే, ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి పౌన పుణ్యం అనేటువంటి దీని యొక్క రైట్ ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి క్లియర్గా చూసుకునే ప్రయత్నం అనేటువంటి అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే, క్రింది వాటిలో 11 చేత భాగించబడినటువంటి సంఖ్య ఏది అనేటువంటిది ప్రశ్న. ఇక్కడ చూసుకుంటే 11 యొక్క భాజనీయత సూత్రం అనేటువంటిది రావాలి, మిగిలినటువంటి సంఖ్యల యొక్క భాజనీయత సూత్రాలు కూడా రావాలి. భాజనీయత సూత్రాల పైన ప్రశ్నలు అనేటువంటి రావడం అయితే జరుగుతున్నది కాబట్టి క్లియర్గా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే 11 భాజనీయత సూత్రం ఏంది? సరి స్థానాలు బేసి స్థానాలకు సంబంధించిన భేదం చేస్తే వచ్చిన ఫలితం అనేటువంటిది 11 చేత భాగించబడ్డది అనుకోండి, అది 11 తోటి మొత్తం ఆ సంఖ్య కూడా భాగించబడుతుంది. ఇప్పుడు బేసి స్థానాలు చూద్దాం. ఇక్కడ డైరెక్ట్గా ఇక ఒకటి వేసుకొని కలుపుకుంటా ఉంటే టైం అనేటువంటి దాన్నే పోతుంది కాబట్టి డైరెక్ట్గా మీరు ఇక్కడే మీరు మైండ్లోనే చేసేయాలి. ఈ రకంగా కొంత ఇబ్బంది అవుతుంది అంటే గిట్ట ఈ రకంగా పెట్టుకోండి. 2కు 3 కలిపేసుకుంటే 5, 5కు 6 కలుపుకుంటే 11. దాని తర్వాత ఇక చూసుకుంటే 8కి 5 కలిపేస్తే మనకు 13, 13కు 9 కలిపితే 22. ఈ రెండింటికి సంబంధించిన భేదం ఎంత వస్తుంది? 11. 11 తోటి భాగించబడుతుంది కదా, కాబట్టి ఇది భాగించబడుతుంది. దాని తర్వాత ఇక్కడ దీన్ని చేద్దాం. ఇక్కడ 8కి 9 కలిపితే మనకు 17, 17కు 8 కలిపితే 25 అండి. దాని తర్వాత 5కు 4 కలిపితే 9, 9కి 4 కలిపితే 13 అనేటువంటిది వస్తుంది. దీనికి సంబంధించిన భేదం కనుక చూసుకుంటే మనకు 12 వస్తుంది. అంటే ఇదే భాగించబడినటువంటి సంఖ్య అనేటువంటిది అవుతుంది. ఇది రైట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. మిగిలినవి కూడా మీరు ఈ రకంగానే చెక్ చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే 1కి 0 కలిపిన అనుకోండి 1, దాని తర్వాత మళ్ళీ దీనికి 1 కలిపితే మళ్ళీ 2, 2కు 0 కలిపితే మళ్ళీ 2 అనేటువంటిది వస్తుంది. దాని తర్వాత 9కి 8 కలిపితే మనకు 17, దాని తర్వాత 17కు 9 కలిపితే 26, 26కు 9 కలిపితే మనకు 35 అనేటువంటిది అయితే ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు 5 2 తీసేస్తే మనకు 3 అంటే 11 ముళ్ళ 33. కాబట్టి ఇది కూడా భాగించబడుతుంది. ఇది కూడా అదే రకంగా చేయండి, మీకు భాగించబడుతుంది. కాబట్టి భాగించబడినటువంటి సంఖ్య ఇది. కాబట్టి రైట్ ఆన్సర్ అనేటువంటిది ఈ రకంగా వస్తుంది. 11 యొక్క భాజనీయత సూత్రం వస్తే ఈ రకంగా సరి స్థానాలు బేసి స్థానాలకు సంబంధించి తేడానైతే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో బహుముఖి పలకం పాలిహైడ్రాన్ కానిది ఏది అనేటువంటిది అయితే ప్రశ్న. ఇక్కడ పిరమిడు, సమగణము, పట్టకము, దాని తర్వాత శంకు అనేటువంటిది అవుతుంది. దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి శంకు. ఎట్లా అవుతుందో క్లియర్గా చూద్దాం మనం. ఇక్కడ బహుముఖి పలకం ఈ ఆన్సర్, దీనికి సంబంధించిన క్వశ్చన్ కనుక చూసుకుంటే మొన్న ఆఫ్టర్నూన్ సెషన్లో డైరెక్ట్గానైతే రావడం అయితే జరిగింది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. బహుముఖి పలకం అంటే ఏంటి అంటే వాటి యొక్క తలాలు అనేటువంటివి కనుక చూసుకుంటే ప్లేన్గా ఉంటాయి, అంటే సమతలంగా ఉంటాయి. ఇక్కడ బహుముఖేతర పలకాలకు సంబంధించిన తలాలు కనుక చూసుకుంటే ప్లేన్గా ఉంటాయి, వక్రంగా ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఇక్కడ చూసుకుంటే శంకు అనేటువంటి తీసుకున్నాం కదా, ఈ తలం కనుక చూసుకుంటే మనకు వక్రతలము ఈ రకంగా మనకు వంగి ఉంటుంది కదా, ఆ రకంగా ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు మనకు పిరమిడ్ అనేటువంటి తీసుకున్నాం అనుకోండి, లేదంటే సమగణం అనేటువంటి తీసుకుందాం. సమగణం అనేటువంటి తీసుకుంటే ఈ రకంగా మనకు దానికి సంబంధించిన తలాలన్నీ కూడా ప్లేన్గానే ఉంటాయి, ఆ రకంగా మనకు ప్లేన్గా ఉంటాయి ఈ బహుముఖి పలకం పాలిహైడ్రాన్లకు సంబంధించి. దాని తర్వాత దాని అంచులు కనుక చూసుకుంటే సమానమైనటువంటి తలాలతో కలిసి ఉంటాయి. దాని తర్వాత శీర్షాలు కూడా అదే రకంగా ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఈ శీర్షాలు అనేటువంటిది ఈ రకంగా దానికి డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత దీనికి సంబంధించిన అంచులకు సంబంధించి కూడా వక్రంగా ఉంటాయి, ఇక డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఒకటే బండ గుర్తు, వీటి తలాలు ప్లేన్గా ఉంటాయి, వీటి తలాలు అనేటువంటి వక్రంగా ఉంటాయి. వక్రంగా ఉన్నటువంటి తలాలు ఏంటి? మనకు స్పియరు, దాని తర్వాత గోళము, మన సిలిండరు, ఈ రకమైనటువంటి స్తూపము, దాని తర్వాత శంకువు, దాని తర్వాత గోళం, ఇవన్నీ కూడా బహుముఖేతర పలకాలు. బహుముఖ పలకాలు అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి పిరమిడు, దాని తర్వాత సమగణము, పట్టకం అనేటువంటిది కనుక చూసుకుంటే బహుముఖి పలకాలు అనేటువంటివి అయితే అవుతాయి.
తర్వాత ప్రశ్న 7/32 భిన్నాన్ని శాతంగా వ్యక్తపరచగా, అంటే ఇక్కడ మొన్న డైరెక్ట్ ఏమడిగిందంటే ఈ 36% భిన్న రూపంలో తెలియజేయమన్నాడు. అంటే ఈ రకంగా బిందు రూపంలో తెలియజేయమన్నాడు, దశాంశ భాగం పూర్ణాంక భాగంగా. ఇక్కడ ఏమన్నాడు అంటే 7/32 అనేటువంటి భిన్నాన్ని కనుక చూసుకుంటే శాత రూపంగా వ్యక్తపరచమన్నాడు. శాత రూపంలో వ్యక్తపరచాలంటే ఏ నంబర్నైనా మీరు ఇంటూ 100 చేయండి. ఇక్కడ చూసుకుంటే 7 × 100 డైరెక్ట్గా గుణించవచ్చు పైన దాంతో 700/32. ఇక్కడ చూసుకుంటే మనకు 4 ఎక్కతో పోతుంది కదా, 4 × 32, 4 × 1 4, 3 మిగులుతుంది, 4 × 28, దాని తర్వాత 2, 4 × 5 20. 8తో డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తే 8 × 2 16 అంటే ఒకటి మిగులుతుంది ఇక్కడ. దాని తర్వాత 8 × 1 8 అంటే ఇక్కడ ఎంత మిగులుతుంది, 7 అనేటువంటిది మిగులుతుంది. అంటే 0 ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 0 అనేటువంటిది 70 అవుతుంది. దాని తర్వాత 8 × 64, 21.8 ఎక్కడ ఉన్నదండి, 21.8. ఈ రకంగా ఇది దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. మొత్తం కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. మనకు కావాల్సింది మనం ఎవరో అడిగితే వైవాలాగా మొత్తం చెప్పడం కాదు, ఆన్సర్ ఎంత తొందరగా ఫాస్ట్గా మనం చేసేసి ఎంత తొందరగా గుర్తుపడితే అంత సమయం అనేటువంటిది మనకు మిగులుతుంది. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న కనుక చూసుకుంటే ఒక సమద్విబాహు త్రిభుజంలో ఆధార కోణాలు సమానం, దాని శీర్ష కోణము 50 డిగ్రీలు అయితే ఆ త్రిభుజం యొక్క ప్రతి ఆధార కోణం ఎంత అన్నాడు. ఇక్కడ చూసుకుంటే సమద్విబాహు త్రిభుజము అన్నాడు కాబట్టి రెండు భుజాలు అనేటువంటివి ఈ రకంగా మనకు సమానంగానైతే ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి ఆధార కోణాలు అనేటువంటివి సమానము అన్నాడు. ఇక్కడ సమద్విబాహు త్రిభుజం కాబట్టి దీని ఆధార కోణాలు ఎప్పుడు కూడా సమానంగానే ఉంటాయి. దానికి ఎదురుగా ఉన్నటువంటి శీర్ష కోణం ఎంత అన్నాడంటే 50 డిగ్రీలు అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఒక త్రిభుజంలో ఎన్ని డిగ్రీల కోణం ఉంటుంది, మొత్తంగా 180 డిగ్రీల కోణం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మనకు 50 డిగ్రీలు అనేటువంటిది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఎన్ని డిగ్రీల కోణం ఉంటుంది, 130 డిగ్రీల కోణం ఉంటుంది. ఇవి రెండు సమానం చేస్తే కనుక 65 అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ 65, ఇక్కడ 65. రైట్ ఆన్సర్ ఏమవుతుంది, 65 డిగ్రీలు అనేటువంటిది అవుతుంది. ఈ రకంగా డైరెక్ట్గా మనం ఆలోచించగలగాలి. సింపుల్గానే క్వశ్చన్స్ అనేటువంటివి ఈ రకంగానే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చేయగలిగే విధంగానే ఇస్తున్నారు. అట్లా కాకుండా ఇక మొత్తం ఇక్కడ ఎక్స్ అనుకొని ఇక్కడ ఎక్స్ అనుకొని 2x + 50 = 180 ఈ రకంగా చేసుకొని మళ్ళీ దాన్ని 50 అటు పంపించి 2x క్యాన్సల్ కొడితే మళ్ళీ గదే వస్తుంది. కాబట్టి డైరెక్ట్గా ఆలోచించి తొందరగా మనం ఆన్సర్ పెట్టేయగలిగితే కనుక టైం అనేటువంటిది మనకు సేవ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే షార్ట్ ట్రిక్ అనేటువంటిది యూజ్ చేద్దాం. ఇక్కడ ఈ పాయింట్లు అనేటువంటిది ఈ రకంగా పాయింట్ 101.01 × 0.001 అనేటువంటి దాని విలువ ఎంత అన్నారు. ఇక్కడ చూసుకోండి, నేను చెప్పే షార్ట్ ట్రిక్ ఏంటంటే మీకు ఇక్కడ క్లియర్గా మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మొత్తం ఈ పాయింట్ అనేటువంటిది మర్చిపోండి. మీరు పాయింట్ అనేటువంటిది మర్చిపోండి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎంత ఉన్నది, సో 1 0 1 0 1 ఇంటూ ఇక్కడ పాయింట్లు అనేటువంటి మొత్తం తీసేస్తున్నా 1 డైరెక్ట్ ఉన్నది ఒకటే కదా, 0.001 అనేటువంటి మొత్తం 001 అనుకున్నా ఒకటే కదా ఉన్నది. కాబట్టి నేను దీంతో గుణిస్తే మళ్ళీ వచ్చేటువంటి సంఖ్య కూడా ఇదే కదా, 10101. అంటే పాయింట్స్ అనేటువంటి మీరు మర్చిపోయిన తర్వాత ఈ రకంగా మనకు రావడం అయితే జరిగింది కదా. తర్వాత ఏం చేయండి అంటే ఇక్కడ ఎన్ని పాయింట్లు ఉన్నాయి గుణించినప్పుడు, ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. మొత్తం ఎన్ని పాయింట్స్, 5 ఇంటి తర్వాత మనకు పాయింట్ అనేటువంటిది పెట్టుకోవాలి. 1 2 3 4 5 ఇక్కడ పాయింట్ అనేటువంటి వస్తుంది. పాయింట్ 10101 అయినా 0.10101 అన్నా కూడా రెండు కూడా ఒకటే. ఇదే దీని యొక్క రైట్ ఆన్సర్. ఈ రకంగా ఇచ్చినప్పుడు మీరు అందులో నంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1.2 × 1.2 అనేది ఉంది అనుకోండి. ఇక్కడ చూసుకోండి పాయింట్ అనేది మర్చిపోండి, ఇక్కడ 12 ఇక్కడ 12 ఉంది, 12 144. ఇక్కడ ఎన్నిటి తర్వాత పాయింట్ ఉంది, 1. ఇక్కడ ఎన్నిటి తర్వాత ఉన్నది 1, మొత్తం కలిపితే 2. కాబట్టి 2 తర్వాత 1.44 అనేటువంటి దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అంటే కనుక చూసుకుంటే ఇటు ప్లస్ దాని తర్వాత ఇటు మైనస్ అనేటువంటివి అయితే ఉంటాయి. ఆ రకంగా ఇటు మైనస్ ఇటు ప్లస్ అనేటువంటివి అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మనకు ఏదైనా ఒక పూర్ణ సంఖ్య తీసుకున్న తర్వాత ఇందులో ఏది సాటిస్ఫై అవుతుందో చూద్దాం. నేను 2 అనేటువంటి పూర్ణ సంఖ్యను తీసుకున్నా. 2కు 1 కలిపితే మళ్ళీ 2 కావాలి, అవుతుందా, ఇట్లా కాదు. కాబట్టి ఇది కూడా కాదు. దాని తర్వాత 2ని తీసుకున్నా కదా, 2 పూర్ణ సంఖ్య తీసుకున్నా, అన్నిటికీ ఇది అప్లై చేద్దాం. 2 × 0 చేస్తే ఏమవుతుంది, 0 వస్తుంది. కానీ ఏనే రాదు, మళ్ళీ 2 రాదు కదా, కాబట్టి ఇది కూడా రాంగ్. దాని తర్వాత 2 - 1 చేస్తే మళ్ళీ 2 వస్తుందా, రాదు, 1 వస్తుంది. కాబట్టి ఇది కూడా రాంగ్. దాని తర్వాత 2 తీసుకున్నా, 2 / 1 చేస్తే మళ్ళీ 2 వస్తుంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుంది, ఇది అవుతుంది. కాబట్టి అప్లికేషన్ అనేటువంటిది ఉంటుంది అక్కడ, క్లియర్గా మీరు చూసుకోండి. ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ, నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా సులభంగా ఫాస్ట్గా చేయగలిగేటువంటి ప్రశ్నలు. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఏబిసి త్రిభుజ వైశాల్యము 24 చదరపు సెంటీమీటర్లు మరియు ఎత్తు 4 సెంటీమీటర్లు అయిన భూమి
ఎంత అనేటువంటిది అడిగింది. ఇక్కడ ఎత్తు కానీ భూమి కానీ ఈ రకంగా అడిగింది అనుకోండి, మనకు సూత్రం అనేటువంటిది ఈజీగా గుర్తుంటుంది. హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్, భూమి ఇంటూ ఎత్తు. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు త్రిభుజ వైశాల్యం. త్రిభుజ వైశాల్యం ఎంత ఇచ్చిండు? 24. ఇక్కడ చూసుకుంటే హాఫ్ ఇంటూ దాని తర్వాత బి అంటేనేమో మనకి ఇక్కడ ఇచ్చిండా? ఇవ్వలేదు. దాని తర్వాత హెచ్ అంటే ఎంత ఇచ్చిండు? 4 అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది. 24. ఈ రకంగా డైరెక్ట్గా కొట్టేయచ్చు. 4 6 24. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే బి ఈక్వల్ టు మనకి ఇక్కడ డైరెక్ట్గా పోతే 6 2 12 అనేటువంటిది ఇది భాగిస్తున్నది అటు పోతే, లేకంటే ఇక్కడ క్యాన్సిల్ చేయండి. 2 1 2 2 2 1 2 12 డైరెక్ట్గా ఇట్లా వస్తుంది మనకు. బి ఈక్వల్ టు 12 అనేటువంటిది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. తర్వాత ఇలాంటి మోడల్లో కూడా యాజ్ తేజ్గా ఇవ్వడం అయితే జరిగింది. మొన్న జరిగినటువంటి మధ్యాహ్నం సెషన్ వారికి అయితే ఐడియా ఉంటుంది. 23 తారీఖు మధ్యాహ్నం సెషన్ల వారికి అయితే ఈ రకమైనటువంటి ప్రశ్న వచ్చింది. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 18, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 8 అయితే మనకు ఇక్కడ 2x ప్లస్ 3y మైనస్ xy విలువ ఎంత? ఈ వై క్యాన్సిల్ అవుతుందండి. ఇక్కడ మనకు ఈ ఎక్స్ 2x అనేటువంటిది అవుతుంది. 18కి 8 కలిపితే మనకి 26. ఎక్స్ ఈక్వల్ టు మనకు 13 అనేటువంటిది అయితే వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు 13 అయిందంటే వై ఈక్వల్ టు ఏమవుతుందండి? 5 అవుతుంది. ఎట్లా? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 18 అయినప్పుడు ఎక్స్ 13 అయితే వై ఏమవుతుంది? 5 అనేటువంటిది అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇందులో మనం ప్రతిక్షేపించి దీని వాల్యూ కావాలి మనకు. ఇక్కడ 2x అంటే 13 2 26. దాని తర్వాత ఇక్కడ 3y అంటే 3 5 15. దాని తర్వాత మైనస్ ఎక్స్ ఇంటూ వై 13 5 65. ఇక్కడ 26కు 15 కలిపితే మనకు 41 వస్తుంది. ఇక్కడ మైనస్ 65. 41 మైనస్ 65 అనేటువంటిది వస్తుంది. 65 నుంచి మనం 41 తీసేసినాం అనుకోండి 4. దాని తర్వాత 6 ఇట్లకి వెళ్ళి 4 తీస్తే 2 మైనస్ 24 అనేటువంటిది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ అనేటువంటి మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. బై, టేక్ కేర్, జై హింద్.